హలో. గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్‌లో ఒక కండిషనల్ స్టేట్‌మెంట్ మనం ఎలా రాస్తామో చూద్దాం. కండిషనల్ స్టేట్‌మెంట్స్ అన్నది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా వన్ అండ్ ద సేమ్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా మనం కోడింగ్ రాసేటప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మీద మనకి మ్యాండేటరీ ఈ కండిషనల్ స్టేట్‌మెంట్స్ ఏంటి? ఎలా వాడతాం ఈ కండిషనల్ స్టేట్‌మెంట్స్? ఇవన్నీ మనకి తెలియాలి. దెన్ ఓన్లీ వి కెన్ ఈజీలీ హ్యాండిల్ అవర్ కోడ్ బేస్. ఈ కండిషనల్ స్టేట్‌మెంట్స్‌లోకొచ్చేసరికి ఇఫ్ కండిషన్‌ని మనం ఎలా డీల్ చేస్తాము అన్నది దట్స్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. జనరల్‌గా దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఫంక్షన్ టెస్ట్ ఎగ్జాంపుల్ 108 ఓకే. థ్రోస్. ఇప్పుడు ఐ జస్ట్ క్రియేటెడ్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత లెట్ a ఈజ్ ఈక్వల్ టు 10 ఇఫ్ a గ్రేటర్ థాన్ 10. అంటే ఇప్పుడు ఇఫ్‌లో ఏ వాల్యూ కనుక గ్రేటర్ థాన్ 10 ఉంటేనే దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఏ ఈజ్ బిగ్ అని పడతది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాననుకోండి, నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏ అన్నది గ్రేటర్ థాన్ 10 కాదు. ఇఫ్‌లో కండిషన్‌కి పాస్ అవ్వలేదు కాబట్టి ఇఫ్‌కెళ్ళదు. సో, నథింగ్ విల్ బి ప్రింటెడ్. అదే ఇఫ్‌కి మనం ఎల్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే ఇఫ్‌లో కండిషన్ మనకి ఫెయిల్ అయితదో డైరెక్ట్‌లీ ఎల్స్ బ్లాక్‌లో ఉన్న లాజిక్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అయితది. ఈ సిట్యుయేషన్‌లో మీరు చూస్తే గనక ఏ అన్నది స్మాల్ నంబర్ లెస్ థాన్ 10 ఉన్నది. అంటే 10 కాబట్టి. ఇక్కడికొచ్చేసరికి మీ యొక్క ఔట్‌కమ్‌ని చూసుకుంటేనండి ఏ ఈజ్ స్మాల్ అన్న మెసేజ్ అన్నది మనకి ఇక్కడ కన్సోల్‌లో ప్రింట్ అయిందండి. ఓకే. పర్ఫెక్ట్. ఇది సింగిల్ ఇఫ్ గాని, ఇఫ్ ఎల్స్ గాని. ఇప్పుడు మనము ఇఫ్ ఎల్స్‌ని ఎల్స్ ఇఫ్ కింద కూడా మనం రాసుకోవచ్చు మాట. ఎగ్జాంపుల్ ఎలాగా అంటే లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాననుకోండి. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి, నీ యొక్క ఏ వాల్యూ గ్రేటర్ థాన్ బి ఉంటే కనుక ఏ ఈజ్ బిగ్. ఎల్స్ ఇఫ్ ఏ ఈజ్ లెస్ థాన్ బి, లెస్ థాన్ బి అయితే కనుక ప్రింట్ బి ఈజ్ బిగ్. ఎల్స్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే కనుక ప్రింట్ బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఇఫ్ రాసాము, ఎల్స్ ఇఫ్ కూడా మెయింటైన్ చేసాం. అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ఫెయిల్ అయితేనే ఎల్స్‌లోకొస్తది. ఎల్స్‌లోకొచ్చిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేసి ఫెయిల్ అయితేనే నెక్స్ట్ ఎల్స్‌లోకెళ్ళి ఈ కండిషన్ చెక్ చేస్తదన్నమాట. ఇట్లా ఇప్పుడు ఏ కండిషను పాస్ అవ్వకపోతే గనక ఫైనల్లీ ఎల్స్ ప్రింట్ నథింగ్ ఎగ్జిక్యూటెడ్ అట్లా. ఇప్పుడు రన్ చేస్తే గనక నాకు ఏ ఈజ్ బిగ్ అన్నది నా ఔట్‌కమ్ కన్సోల్‌లోకి ప్రింట్ అవ్వాలి అండి. పర్ఫెక్ట్. యాస్ సింపుల్ యాస్ ఇట్ ఈస్. అండ్ దెన్ వన్స్ ఇట్లాగా నాకు ఏ, బి ఇట్లా అయిన తర్వాత మనం డిపెండింగ్ ఆన్ ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా నెస్టెడ్ ఇఫ్ కానీ, ఇఫ్ లోపల ఇఫ్ గాని రాసుకోవచ్చు. సీ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి ఆర్ ఏ ఈజ్ గ్రేటర్ థాన్ 10 అయితే కనుక ఏ ఈజ్ బిగ్. ఇది అయిన తర్వాత దెన్ ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ థాన్ 20, ఈ బి అన్నది గ్రేటర్ థాన్ 20 అయితే కనుక దెన్ బి ఈజ్ బిగ్. ఈ సెకండ్ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితదండి? మీకు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితేనే సెకండ్ కండిషన్‌కి ఎగ్జిక్యూట్ అయితది. ఇప్పుడు ఇక్కడ మనం చూసింది ఏంది అంటే ఒక బేసిక్ ఇఫ్ ఎలా రాసుకోవాలి, ఎల్స్ ఇఫ్ ఎట్లా రాసుకోవాలి, ఇఫ్ ఎల్స్ ఎలా రాయాలి, ఇఫ్ లోపల ఇఫ్ ఎట్లా రాయాలి అన్నది ఒక ఎగ్జాంపుల్స్ చూసాము. అండ్ మన ప్రాజెక్ట్‌లో మన యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా యూ కెన్ కస్టమైజ్ ఆల్ దోస్ థింగ్స్ అండి. Okay, perfect. Done the deal. Thank you. See you again in the next session.